హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో చెప్పానుగా మీకైతే రోర్ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్ గురించి. అదైతే నాకు ఇవాళ క్రెడిట్ కార్డ్ అయితే రిసీవ్ అయితే అయింది. సో ఆ యొక్క క్రెడిట్ కార్డ్ అయితే మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను చూడండి. సో ఈ యొక్క ఫిజికల్ కార్డ్ అయితే నాకైతే ఈరోజే డెలివరీ అయితే అయింది. సో ఈ యొక్క కార్డ్ అప్లై చేసుకున్నందుకు మనకి ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ అయితే అవసరం అయితే లేదు. ఎవరైనా సరే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు స్టూడెంట్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా శాలరీడ్ పర్సన్ అయినా సరే ప్రతి ఒక్కరైతే ఒక క్రెడిట్ కార్డ్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకున్నందుకు మనకి ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. అంటే ఇందులో మనకి జాయినింగ్ ఫీజు ఉండదు, అలాగే యాన్యువల్ ఫీజు అయితే ఉండదు. అలాగే ఫిజికల్ కార్డ్ కోసం కూడా మనం ఎటువంటి ఛార్జెస్ కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రీగా మనకైతే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అయితే ఇంటికైతే డెలివరీ అయితే అవుతుంది. మనం ఎటువంటి ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం అయితే అసలుకి లేదు ఈ యొక్క క్రెడిట్ కార్డ్ కోసం. సో ఎవరికైనా నచ్చినట్టయితే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేసుకోండి. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ప్రతి ఒక్కరికైతే అప్రూవల్ అయితే ఇస్తుంది. ఫస్ట్ టైం యూజర్స్ ఎవరైతే ఉంటారో క్రెడిట్ కార్డ్ కోసం మినిమం మీకు ఒక 1000 రూపీస్ తోటనే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అయితే అప్రూవల్ అనేది అయితే ఇస్తుంది. మీకు ఒక 1000 రూపీస్ లిమిట్ వచ్చినా సరే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని అయితే తీసుకోండి. ఎందుకంటే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని తీసుకొని మీరు ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని కరెక్ట్గా యూజ్ చేసినట్టయితే మీరు ఫ్యూచర్లో ఏ యొక్క క్రెడిట్ కార్డ్ అప్లై చేసినా సరే మీకు ఈజీగా అప్రూవల్ అనేది అయితే వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసినందుకు మీకైతే మంచిగా సిబిల్ స్కోర్ అనేది అయితే పెరిగిద్ది. అలాగే మీ క్రెడిట్ హిస్టరీ ఏదైతే ఉంటుందో అది చాలా మంచిగా జనరేట్ అయితే అవుతుంది. సో దీనివల్ల మీరు ఏదైనా ఫ్యూచర్లో ఏ కార్డ్స్ అప్లై చేసుకున్నా సరే ఈజీగా మీకైతే అప్రూవల్ అనేది అయితే వస్తుంది. సో ఎవరు కూడా మిస్ అయితే చేసుకోకండి. ఇందులో ఉండే బెనిఫిట్స్ కూడా చెప్తా, క్లియర్గా అయితే వినండి. ఈ యొక్క కార్డులో మనం ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేసినా సరే మనకు అప్ టు 20% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఇది మనం ఫిజికల్గా ప్రతి దగ్గరికి అయితే క్యారీ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది రూపే క్రెడిట్ కార్డ్. మనం డైరెక్ట్ మన ఫోన్పేకి లింక్ చేసుకొని డైరెక్ట్ మనం అయితే యూపీఐ పేమెంట్స్ అనేవి అయితే ఇవ్వచ్చు. ఇలా చేసిన ప్రతి పేమెంట్ మీద మనకైతే అప్ టు 20% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. కాకపోతే కొన్ని కేటగిరీస్ అయితే ఉంటాయి, పక్కన డిస్ప్లే చేస్తే అక్కడ నుంచి చెక్ చేయని. మనం ప్రతి మంత్ 2 కేటగిరీస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ కేటగిరీకి ఎంత క్యాష్ బ్యాక్ అని కూడా మనకైతే అక్కడ పక్కన డిస్ప్లే చేస్తుంది, చెక్ చేయండి. సో ఆ యొక్క 2 కేటగిరీస్లో మనం ఎప్పుడైతే స్పెండ్ చేస్తామో అప్పుడు మనకు అక్కడ ఉండే క్యాష్ బ్యాక్ ఏదైతే ఉంటుందో అదైతే వస్తుంది. సపోజ్ ఒక మూవీ టికెట్స్ అయితే ఉంది, అక్కడ చూడండి 20% క్యాష్ బ్యాక్ అయితే ఉంటుంది. అందులో మనం ఎప్పుడైనా ఒక మూవీ టికెట్ బై చేసామనుకోండి ఒక క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని అప్పుడు మనకు 20% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇలా మనం ఎక్కువ క్యాష్ బ్యాక్ అయితే జనరేట్ అనేది తీసుకోవచ్చు ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకొని. సో ఎవరు కూడా మిస్ అయితే చేసుకోకండి. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను ఈ క్రెడిట్ కార్డ్ లింక్. ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరైతే క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేసుకోండి. అలాగే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని అప్లై చేసుకునే టైంలోనే మనకైతే ఒక సేవింగ్స్ అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ యొక్క సేవింగ్స్ అకౌంట్లో మనం మనీ సేవ్ చేసుకున్నందుకు మనకు అప్ టు 5% ఇంట్రెస్ట్ అనేది అయితే జనరేట్ అయితే అవుతుంది. అలాగే మనం ఈ యొక్క సేవింగ్స్ అకౌంట్లో నుంచి మనీ స్పెండ్ చేస్తాం కదా, అప్పుడు మనకి ఈ యొక్క క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా వర్కౌట్ అయితే అవుతాయి అనమాట. అంటే మనం సేవింగ్స్ అకౌంట్లో నుంచి మనీ ఖర్చు పెట్టినా సరే మనకైతే క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అనేవి అయితే వర్కౌట్ అవుతాయి. అప్పుడు కూడా మనకైతే క్యాష్ బ్యాక్ అయితే జనరేట్ అవుతూ ఉంటుంది. ఇలా మనం ఎక్కువ క్యాష్ బ్యాక్ జనరేట్ చేసుకునే ఆప్షన్ కూడా అయితే ఇందులో ఉంది. సో ఎవరు కూడా మిస్ అనేది చేసుకోకండి. ప్రతి ఒక్కరైతే ఒక క్రెడిట్ కార్డ్ని అప్లై చేసుకొని చాలా మంచిగా అయితే ఉంది. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు అయితే అప్లై చేసుకోండి.